రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో కేబినెట్ సమావేశమైంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 13 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీలో పలు బిల్లులను సర్కార్ ప్రవేశపెట్టనుంది. రైట్, మొత్తంగా చూస్తున్నాం. అసెంబ్లీలో కేబినెట్ భేటీ కొనసాగుతుంది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో ఈ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. నిన్ననే కేబినెట్ భేటీ జరగాల్సింది, కానీ జీఎస్టీపై చంద్రబాబు మాట్లాడాల్సి ఉండటంతో ఈ రోజుకు కేబినెట్ భేటీని వాయిదా వేశారు. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీలో పలు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇక ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి మంత్రిమండలిలో చర్చిస్తున్నారు. 13 బిల్లులకు ఆమోదం కేబినెట్ తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం మొత్తంగా కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీలో 13 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ 13 బిల్లులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశం, యాక్చువల్ గా నిన్న మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల కేబినెట్ సమావేశాన్ని ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో మంత్రివర్గ సమావేశం అయితే ప్రస్తుతం ప్రారంభమైంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 13 బిల్లులకి సంబంధించినటువంటి వరకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే కేబినెట్ తర్వాత అసెంబ్లీ ప్రస్తుతం అయితే విరామం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కొన్ని బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వాటి ఆమోదానికి సంబంధించి యాక్చువల్గా నిన్న మధ్యాహ్నమే కేబినెట్ జరిగినట్లయితే వీటన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం కేబినెట్ తర్వాత బిల్స్ కి సంబంధించి కీలకమైనటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో బిల్స్ అన్నిటికీ కూడా అసెంబ్లీలో ఏదైతే పాస్ చేయాల్సి ఉందో వాటికి సంబంధించినటువంటి చర్చ అయితే ప్రస్తుతం కేబినెట్ లో జరుగుతోంది. మొత్తంగా 13 అంశాలకు సంబంధించినటువంటి ఎజెండా తోటి కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. మంత్రులు అంతా కూడా ఏదైతే అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ సమావేశం అయితే కాసేపటి క్రితం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశం అనంతరం అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అసెంబ్లీలో కొన్ని బిల్స్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. వాటికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర ఈరోజు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి.